నమస్కారం రాహుల్ గారు. సార్, ఆంధ్ర పొలిటిక్స్ చూసుకుంటే షర్మిల ఘాటుగా జగన్ మీద మాటలు మాట్లాడుతుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన మీద విమర్శలు గుప్పించడం కావచ్చు, వాట్ ఎవర్. సో అసలు ఈమె ఆవేదన దేనికోసం? నిజంగానే జగన్ చేసిన పనులు అనేవి నిజమే అంటారా? అసలు దేనికి ఇదంతా? మనం దీనిలో దిగే ముందు ఒక కుటుంబంలో చెందిన రక్త సంబంధమైన ఒక ఆడపిల్ల వచ్చి సమాజంలో నిలబడి మాట్లాడే స్థితికి దిగజార్చిన వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి మనం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, కొడుకు, వారసుడు. వైఎస్ షర్మిలారెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఆడకూతురు. కాంగ్రెస్ తరఫున ఈమె నిలబడింది, వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన నిలబడ్డాడు కదా. సో ఇద్దరి మధ్యన విభేదాలు ఎక్కడి వరకు ఉండాలి? ప్రొఫెషనల్గా ఉండాలి. ఈమె వైఎస్ షర్మిలారెడ్డి గారు, నేను పాస్ట్ అంతా మాట్లాడుతుంది, ఈ కరెంట్ ఇష్యూ గురించి మాట్లాడతాం. వాళ్ళ కొడుకు వివాహానికి ఏదో ఇలా బీరువా ఓపెన్ చేసింది, ఒక చీర దొరికింది, ఆ చీర కట్టుకుంది, వెళ్ళింది కదా. వెళ్ళి ఆ పత్రిక ఇచ్చింది, బొకే ఇచ్చింది. సార్, మీరు నా కొడుకు పెళ్లికి రావాలి, మనలో ఎన్నైనా ఉండాలి నేను పార్టీలో. ఆమె ఒక వీడియోలో కూడా చెప్పిందండి, ప్రొఫెషనల్గా మేము 100 కొట్టుకుంటామండి, పర్సనల్గా మేము మనుషులం. ఆయన దీవెన నాకు కావాలి, నా అన్న దీవెన నాకు కావాలి, నా అమ్మ దీవెన నాకు కావాలి, నా తోడబుట్టిన దీవెన నాకు కావాలి, మీరందరూ దీవెన. ఎందుకంటే అది ఆమె మనస్తత్వం. ఎందుకు నిజంగా చెప్తున్నానంటే, పొలిటికల్గా మనం ఇప్పుడు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కూడా ఆ వర్క్లో ఎంతమంది కొట్టుకున్నా కూడా బయట జనాలేగా, హ్యూమన్సే కదా, మనకు ఫ్యామిలీస్ ఉంటాయి కదా. ఆ ఉచ్చం నీచం మరిచిపోయి ఆంధ్ర ప్రధాన ముఖ్యమంత్రి అయిన సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ వేయడానికని వెళ్ళి, నామినేషన్ వేసాక బయట ఒక సభ పెట్టాడు. ఏందయ్యా ఆ సభ అంటే, 1000 మందిని పిలిచి ఇంతమంది మొగాళ్ళ మధ్యలో నా చెల్లి పసుపు చీర కట్టుకొని వెళ్ళి వాడికి అక్కడికి వెళ్ళింది, నా చెల్లి నా తండ్రికి పుట్టిందా వాడికి పుట్టిందా అని అన్నాడు. అట్టెట్టంటారు? నీ చెల్లి చీర కట్టుకొని వెళ్ళింది, బట్టలు ఇప్పేసి వెళ్ళిందా, బట్టలు వేసుకొని వెళ్ళిందా అనే విషయం నువ్వు ఎట్లా చెప్తావు? ఒక హ్యూమన్ పౌరుడుగా, ఒక కామన్ పౌరుడుగా మాట్లాడుతున్నాను నేను. ఐ నాట్ అగైనెస్ట్ ఎనీ పార్టీస్. ఆమె ఆవేదన ఏంది అంటే, అయ్యా నువ్వు నా గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నా ప్రొఫెషనల్ కెరీర్ గురించి మాట్లాడు. నువ్వేం చేసావు కాంగ్రెస్ తరఫున దాని గురించి మాట్లాడు. నువ్వు ఏమి మేనిఫెస్టో ప్రొజెక్ట్ చేసావని మాట్లాడు. నామినేషన్కి వేయడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఈ ఆస్తుల విలువ ఎంతో అని దాని గురించి మాట్లాడు. నేను నా ఒంటి మీద వేసుకున్న బట్టల గురించి మాట్లాడే దిగజారుడు స్టేజ్కి దిగజారావా నువ్వు? ఇంకొకటి ఎత్తిన పాయింట్ ఏంటంటే, సాక్షి పేపర్ చూసుంటారు కదండి, మన జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు నడిపే సాక్షి పేపర్. దాంట్లో ఎల్లో కలర్ దాని మీద బ్లూ కలర్ అక్షరాలతో సాక్షి అని ఉంటుంది. అక్కడ ఎందుకు ఎల్లో పెట్టుకున్నావు నువ్వు అప్పుడు? అంటే నువ్వు టీడీతో పొత్తా? అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే, అయ్యా రంగు ఒకరి సొత్తు కాదు, అది వాళ్ళ పేటెంట్ రైటు కాదు. పసుపు కుంకుమ అనేది మన పాజిటివ్నెస్ కోసం, అదృష్టం కోసం, దానికోసం పసుపుని వాడతారు, అది పెట్టండి అని పెట్టించాడు. ఈరోజు నువ్వు పసుపు చీర కట్టుకునేది నీ చెల్లి అని చెప్పి, నువ్వు 10 మంది మొగాళ్ళ ముందు నా చెల్లి పసుపు చీర కట్టుకొని వెళ్ళింది, అది వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డనా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి బిడ్డనా అని చెప్పి నువ్వు ఎట్లా సమాజంలో మాట్లాడతావు? అంతే కదా. ఒక ఆడకూతురు గురించి, నీ చెల్లి, నువ్వు వెళ్ళావుగా చెల్లెలు కొడుకు వివాహం రిసెప్షన్కి నువ్వు వెళ్ళి బొక్కే ఇచ్చి నవ్వేసి ఫోటోలు దిగొచ్చావుగా. ఎందుకు వెళ్ళావు? నీకు అంత ద్వేషం ఉన్నప్పుడు నువ్వు రాజకీయంలో ఎదగాలి అంటే ఇంత మాట్లాడతావా? అది ఆమె ఆవేదన. ఆమె ఇంకొక విషయం ఏంటంటే, మక్కి దించినట్టు మాట్లాడుతుంది షర్మిల. ఎవరో రాసిచ్చారు ఆమెకి స్క్రిప్టులు, ఆ స్క్రిప్టులు తగ్గట్టే ఆమె మాట్లాడుతుంది అని మాట్లాడావు నువ్వు. ఎవరయ్యా మాట్లాడేది మక్కి అని? చంద్రబాబు నాయుడు గారి పేపర్ పెట్టుకొని చూసి మాట్లాడతారా? బీజేపీ నాయకుడైన మోడీ గారి పేపర్ చూసి మాట్లాడతారా? నువ్వు నిలబెట్టిన నాయకులు ఎవరైనా పేపర్ చూసి పెట్టి మాట్లాడతారా? నీ వైఎస్ఆర్సీపీలోనే అనర్గళంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నువ్వు పేపర్ చూసి మాట్లాడతావు, నువ్వు స్క్రిప్ట్ రాసి మాట్లాడతావు. అంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా మీరు? ఇది ఆమె ఆవేదన.
ఈ ఆవేదనలో ఆమె అనర్గళంగా ఆమె బాధని వెళ్ళబుచ్చుకుంది. ఒక ఆడకూతురిగా నా ఒంటి మీద ఉండే బట్టలు నా తోడబుట్టిన అన్నయ్య మాట్లాడుతున్నాడండి, ఇంకోటి మాట్లాడ్డా. అంటే ఆయన అలా అన్నాడు కాబట్టి ఈమె ఈ విధంగా ఆ విధంగా ఆబ్వియస్లీ అమ్మా, ఎందుకంటే నువ్వు వ్యక్తిగతంగా వెళ్ళకు. సరే వెళ్ళావు వ్యక్తిగతంగా, ఒక ఆడకూతురు నీ సొంత పుట్టిన చెల్లే కదా, నీ రక్తమేగా, అవును. నీ తర్వాత పుట్టిన 1 సంవత్సరం కింద పుట్టింది ఆ పిల్ల, అటెంట మాట్లాడతావు అనేది ఆమె ఆవేదన. అవును. బాబాయిని చంపావు, ఖండాలుగా నరికి 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 చంపి హార్ట్ అటాక్ వచ్చాడని చెప్పి చూపించావు. ఒక్కడిగా ప్రశ్నించారు ఆ పులివెందలలో? మా జగనన్న మా జగనన్న మా జగనన్న నెత్తిని పెట్టుకుంటారే. ఏం చేశాడు ఈరోజు ఆడపిల్ల గురించి? కూరగాయలు పెట్టుకున్నవాడు, అయ్యా నాకు పెన్షన్ ఇవ్వట్లేదు, అమ్మా నాకు పెన్షన్ రావట్లేదు, నా కూరగాయల బండి తిరుగు, ఆ జగనన్నకు నేను హారతి ఇవ్వను అని చెప్పిన దానికి కూరగాయల కొట్టుని ఎత్తిచ్చేసావు నువ్వు అదే పులివెందలలో. సో ఎవరైనా ఏదైనా మాట్లాడితే అక్కడికి అర్థం ఉండాలండి, ఒక అర్థం. నువ్వు గెలవడానికి ఎన్ని పన్నాగలైనా పన్ను. ఒంటి మీద నువ్వు ఈ చీర కట్టుకో, నువ్వు రెడ్ చీర కట్టుకో, బ్లాక్ చీర కట్టుకో, గ్రీన్ చీర కట్టుకో, నువ్వెవరు చెప్పడానికి ఆడపిల్లకి? ఆమె ఒంటికి తగ్గట్టుగా ఆమె ఏదో కట్టుకొని వెళ్ళింది. అది వెళ్ళింది కూడా మంచి పని. కొడుకు పెళ్లికి పిలవడానికి వెళ్ళింది, పొత్తులు వేయడానికి వెళ్ళా, ప్యాకేజీ కోసం వెళ్ళాలా ఆమె. నువ్వు మాట్లాడదు కదా ప్యాకేజీ 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 అని, ఆ ప్యాకేజీ కోసం ఆమె వెళ్ళాలా. కొడుకు పెళ్లి పిలవడానికి ఒక పద్ధతిగా ఒక నార్మల్ మహిళగా వెళ్ళి పిలిచింది ఒక పెద్ద మనిషిని. మనం వెళ్తాం కదండి పెళ్లికి, మనం ఎంత శత్రువైనా వెళ్ళి గడప దగ్గర కుంకుమ పెట్టి బొట్టు పెట్టి మనం పత్రిక అక్కడ పెట్టేసి వస్తాం, ఎందుకంటే వాళ్ళ ఆశీస్సులు కూడా నా బిడ్డకు కావాలి అని. అలా వెళ్ళింది ఆమె. నువ్వు దాన్ని ఇప్పుడు రాజకీయాల్లోకి తీసుకొచ్చి నా చెల్లి పసుపు చీర కట్టుకొని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డనా లేక చంద్రబాబు నాయుడు గారి బిడ్డనా అని వాగావు నువ్వు. అట్టెట్ట మాట్లాడతావు అసలు? మనం వింటుంటేనే జుగుప్సాకరంగా ఉంది అది బేసికల్గా. ఎందుకంటే నీ కడుపును పుట్టిన చెల్లిని పట్టుకొని వెళ్ళి ఇంకొకటి బిడ్డ అని ఎట్లా మాట్లాడతావు నువ్వు? అంటే నీ తల్లిని అగౌరవపరిచినట్టు కాదా? అంతే కదా. అంత దిగజారుతారా? సరే ఎన్నాళ్ళకి తీస్తారయ్యా ఈ ప్లాస్టరు? నాకు ఇక్కడెక్కడ ఉంటదమ్మా దెబ్బ, ఇక్కడ ఉందండి, ఇక్కడెక్కడ ఉంటది. నేను కూడా 2-3 రోజులు తీసేసానమ్మా, 10 రోజులు పెట్టుకున్నాడు ఆయన. అది నాకు అర్థం కావట్లా. అమ్మో అట్ట ఎన్ని కుట్లు వేశారు? 10 మంది డాక్టర్లు, అసలు అనెస్థీషియా అంట, లోకల్ అనెస్థీషియా. ఆయన దాంట్లో ఇంకొకటి ఉంటారమ్మా శ్రీనివాస్ గారు, ఈ కన్నుకు పెట్టుకున్నాడు, పాపం తగిలిందని చెప్పి పక్క రోజు మర్చిపోయాడు. అంటే నైట్ తీసి పడుకుంటాడు కదా, నిద్రపోవాలి కదా. వాళ్ళ వైఫ్ గుర్తు చేసి ఉంటుంది, ఏమంటే మీరు నిన్న ప్లాస్టర్ పెట్టుకున్నారు అనగానే గబగబా ఇటు తీసి ఇటు పెట్టేసుకున్నాడు. అసలు ఈ మధ్య ఎవరికి ఎక్కడ దెబ్బలు తగిలాయి, ఒకటంటే ఎవరి వల్ల తగిలాయి లేవు, ఇవన్నీ కాదండి. జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారు రాజకీయాలలో. రాజకీయం అంటే ఏంటండి? ఒక సీఎం పదవిలో, ముఖ్యమంత్రి పదవికి, ముఖ్యమంత్రి దాకా వదిలేయండి, కార్పొరేటర్ ఎంచుకోండి. కార్పొరేటర్ ఏంటి? నువ్వు ఆ వీధికి, ఆ డివిజన్కి, ఆ స్ట్రీట్కి నువ్వెంతైనా తిను, ప్రాబ్లం లే. నువ్వు మంచి చేసావా లేదా? 5 ఏళ్లలో ఆంధ్రాలో నిన్ను నమ్ముకున్న నీ కమ్యూనిటీ ప్రజలకు నువ్వు మంచి చేసావా? నీ కమ్యూనిటీ, నీ రిలీజియన్, నువ్వు ఏదైతే నమ్ముతున్నావో నీ రిలీజియన్ ప్రజలకి నువ్వు మంచి చేసావా? అది నీ గుండెల మీద నువ్వు పడుకుంటావు కదా రోజు నిద్రపోయి, నీ గుండెల మీద చేసుకొని ప్రశ్నించుకొని నువ్వు మంచి చేసావేమో. సరే నీ చెల్లెలు ఆనందం చూసావు నువ్వు కనీసం? నా చెల్లి ప్రొఫెషనల్ గా వేరే పార్టీ నుంచి పోటీ చేస్తోంది, అది ఓకే. కానీ నీ చెల్లి కదా, చెల్లెలు ఆనందం చూడవా నువ్వు? రేపు పొద్దున్న రోజున షర్మిల చచ్చిపోయిందన్న కారణం కూడా ఆయనే వస్తాడేమో. అంత జుగుప్సాకరంగా ఆమె వచ్చి బయటకు వచ్చి కొంగు జాచి అడుక్కుంది, నాకు న్యాయం చేయండి అని అడిగింది, నన్ను సీఎం చేయండి అని అడగల ఆమె. చూడండి ఆ వీడియోలు ఎక్కడైనా, షర్మిల రెడ్డి గారి వీడియోలు ఎక్కడైనా చూడండి, నాకు న్యాయం చెయ్యండి అని అడిగింది ప్రజలని. అంటే ఇంట్లో తోడబుట్టినోడే నా వెనకాల వెన్నుపోటు పొడిచాడు, నాకు న్యాయం చేయండి ప్రజలని అడుక్కుంది. ఎందుకంటే ఆమెకు ఎవరు లేరు. ఇప్పుడు ఆమె ఆవేదనకి కారణము నువ్వు ఎంతైనా మీటింగులు పెట్టుకో. ఇప్పుడు ఆమె మీటింగ్లు అన్నీ చూడండి, జగనన్న ఈ హామీ ఇచ్చారు, నువ్వు చేసావా అని అడిగిందే కానీ జగనన్న ఇలాంటోడు అని నేను చెప్పాల. ఆమె ఏ వెహికల్లో మాట్లాడినా కూడా నాకు జగనన్న అంటే ఇష్టమే అన్నగా, పొలిటికల్ లీడర్గా నాకు ఇష్టం లేదని చెప్తుంది. ఎందుకంటే అన్న మీద ఆమెకు ఉండే ప్రేమ అది.
కలిసి పెరుగుతారు కదమ్మా. అవును. చిన్నప్పటి నుంచి నువ్వు సీఎం కాదుగా. కాదు. చిన్నప్పుడు చాక్లెట్లు తినిపించుకుంటావుగా, ఐస్ క్రీమ్లు తినుంటావుగా, బర్త్డే కేకులు కట్ చేసుకుంటావుగా చెల్లెలతో కలిపి. అయితే ఇంత నెగిటివ్ ని చుట్టూ పెట్టుకున్న జగన్ ఈసారి ఎన్నికల్లో అసలు గెలుస్తాడా గెలవడంటారా? అది దైవాధీనం అమ్మా, మనం ఏం చేయలేం దానికి. ఎందుకంటే కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, కుయుక్తులు, కుసంస్కారాల మధ్యలో నడిచేది మన భారతదేశం. సో ఆయన గెలుస్తాడా లేదనేది మే 13 నుంచి జూన్ లోపల ఏదైనా జరగచ్చు. కానీ ప్రజలు, మొన్న కూడా చెప్పుంటాను నేను మీ దాంట్లో, 2.5% నుంచి 7.5% వరకు కరెంటు బిల్లు పెంచిన మనిషి ఎవడమ్మా సామాన్యుడు కడతాడు? ఒక ఏసీ పెట్టుకున్న ఇంట్లో, నార్మల్ ఇంట్లో ఏసీ పెట్టుకున్న ఇంట్లో 1700 నుంచి 2000 వరకు వస్తుంది నైట్ పూట ఏసీ వేసుకుంటే. అలాంటిది 6000 వస్తుంటే ఏ సామాన్యుడు 6000 కరెంటు బిల్లు కడతాడు? కందిపప్పు రేటు తెలంగాణలో ఎంత, ఆంధ్రాలో 266. ఎవడు కొంటాడమ్మా పప్పు తినాలంటే? ధరలు పెరిగిపోయాయి. ఎందుకు పెరుగుతున్నాయి ధరలు? నువ్వు వేసే పన్నులకి వాళ్ళ ధరలు పెరిగితేనే ఆ పన్నులు కడతారు. నువ్వు అమ్మఒడి అద్భుతం చేస్తున్నా, నేను రైతులకు ఇది చేస్తున్నాను అన్నావు. మా డబ్బులు నువ్వు తిని నువ్వు ఇన్ని చేస్తున్నావు. రాజశేఖర రెడ్డి గారు, మీ తండ్రి గారి రాజశేఖర రెడ్డి గారు స్కాలర్షిప్లు ఇచ్చి ఎంతమంది జీవితాల్ని బాగుపరిచారు. నువ్వేం చేసావు? ఆయన ద్వారానే ఆరోగ్యశ్రీ పథకం పెట్టిందే రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఎంతమంది జీవితాలకి చేశారు. నువ్వేం చేసావు? నువ్వు ఇంకొకరిని విమర్శిస్తున్నావే. నువ్వు 50 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నావు, నువ్వు నా కాలిగోటికి సమానం కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నావే. ఒక్క ఐటీ కంపెనీని తీసుకొచ్చారా ఇక్కడికైనా? ఒక్క ఐటీ కంపెనీ చెప్పండి. ఎట్లా డెవలప్ చేశాడు హైదరాబాద్ సగం ఐటీ కంపెనీ ఉండడానికి నాంది వేసిందే చంద్రబాబు నాయుడు గారు. ఇంతమంది ఉద్యోగాలకి ఐటీ కంపెనీలో ఎంఎన్సీలు అంటే ఏంటి, కార్పొరేట్ అంటే ఏంటి, ఊర్ల నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు ఐటీ కంపెనీలు అంటే చంద్రబాబు నాయుడు గారు. నువ్వేం చేసావు? విజయవాడలో ఐటీ హబ్ ఓపెన్ చేశారు. విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ కంపెనీ ఉండేది, ఇప్పుడు ఎక్కడుంది ఇన్ఫోసిస్? విజయవాడలో. హెచ్సిఎల్ ఎక్కడుంది? వైజాగ్లో ఇన్ఫోసిస్ కంపెనీ ఉండదండి. ఎక్కడుంది ఇప్పుడు వైజాగ్లో ఇన్ఫోసిస్? చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఉంది, అక్కడ ఉండిందండి. ఇప్పుడు ఎక్కడుంది? నువ్వు ముందు రాజధానిని తీసుకురావయ్యా. మా రాజధాని ఏంది? ఆంధ్ర అంటే ఎవడేం చెప్పుకుంటాడు? 4 అంటావు, అమరావతి అంటావు, వైజాగ్ అంటావు, పిఠాపురం అంటావు, ఇంకా మంగళగిరి అంటావు, ఏమేమో అంటావు. ఇంకొకసారి నీ ఇల్లు అంటావు. సెట్ చేసుకుంటాను ఇంట్లో సెక్రటరియట్ నువ్వే అని. నిజం చెప్తున్నానమ్మా, 2022 నుంచి 2024 వరకు మార్కెట్ బాగాలేదు, ఐటీ మార్కెట్. ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు బయటకు వస్తారుగా. బిఎస్సి, బీకామ్, డిగ్రీ, బిఏ, బీటెక్, ఇంజనీరింగ్ అందరూ బయటకు వస్తారు కదా. వాళ్ళ పరిస్థితి ఏంటి? అందరూ బట్టలు తలుచుకొని హైదరాబాద్, బెంగళూరులో పోతారు. ఏదో ఒక హాస్టల్స్లో ఉంటారు, కోర్స్ నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక వర్గానికి వెళ్ళినప్పుడు ఆ గవర్నమెంట్లో ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వరుగా. అదొక రూల్ ఉంటుంది, తెలుసా మీకు? మరి నీ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకి నువ్వేం చేసావు? విజయవాడలో, గన్నవరంలో ఒక అద్భుతమైన కట్టావు ఐటీ కంపెనీ. ఇక్కడ ఏమైంది ఐటీ కంపెనీ? ఏమైనాయి కంపెనీలు? నువ్వు ఎయిర్పోర్ట్ నిర్మిస్తానన్నావు, ఏమైంది ఎయిర్పోర్ట్లు? ఏం చేశాడు జగనన్న? ఎందుకు గెలుస్తాడు జగనన్న? సరే గెలిచాడే అనుకుందాం, ఉంటారా? నువ్వు ఒక్కరే ఉంటావు ఆంధ్రాలో, ఎవరు ఉండరు. నిన్ను అమ్ముకున్న ఏ పేటీఎం ఆర్టిస్ట్లో, పెయిడ్ ఆర్టిస్ట్లో ఉంటారు. నీ వల్ల లబ్ధి పొందిన 50,000, ₹1,00,000 లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు. మామూలు మనుషులు ఉండరు. అవసరమా నీకు? జగన్ గెలుస్తాడా లేదా అనేది దైవాధీనం. ఆయన చేసిన కర్మకి ఆయన అనుభవిస్తాడు. ఒకవేళ గెలిచాడంటే ఆంధ్రాలో జగన్ ఉంటారు, ఆంధ్ర ఉండదు.